దాగి ఉన్న చీకటి నిజాలు, అమృతంలా భావించే పాలలో కలిపిన కాలకూట విషం. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 6 అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన మనందరినీ కదిలించింది. కానీ ఈ పాపం కేవలం రాజమండ్రికే పరిమితం కాలేదని, అనేక ప్రాంతాలకు ఈ విషపు వేర్లు విస్తరించి ఉన్నాయని ప్రైమ్ 9 టీం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో తేలింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ పాల మాఫియా గుట్టు రట్టు చేయడానికి ప్రైమ్ 9 ఎడిటర్ రాజు నేతృత్వంలోని మా ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. బహిరంగ మార్కెట్లో ప్రజలు ఎక్కువగా విశ్వసించి కొనుగోలు చేసే పలు ప్రముఖ బ్రాండ్ల పాల ప్యాకెట్లను శాంపిల్స్గా సేకరించింది. ఆ శాంపిల్స్తో మా బృందం నేరుగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలోని అత్యాధునిక డైరీ టెక్నాలజీ ల్యాబ్కు చేరుకుంది. ఇక్కడ కల్తీని నిర్ధారించడానికి దశలవారీగా పరీక్షలు చేయించింది. ఈ పరీక్షల్లో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. పాలలో అమోనియం సల్ఫేట్, సుక్రోజ్ వంటి రసాయనాలు ఉన్నట్లుగా తేలింది. ప్రైమ్ 9 టీం లైవ్ లో 3 దశల్లో చేసిన మిల్క్ టెస్ట్లకు సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. ప్రైమ్ 9 నేను రాజు. ప్రస్తుతానికి రాజమండ్రిలో కల్తీకి సంబంధించినటువంటి పాలు తాగి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి, మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే చాలామంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా పాలకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం మీద అనేక రకాలైనటువంటి అపోహలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసలు మనం తాగేటటువంటి పాలు స్వచ్ఛమైనవా కావా, నిజంగా మనం తాగుతున్నటువంటి పాలల్లో ఎలాంటి విష పదార్థాలైనా కలిసి ఉన్నాయా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి వెటర్నరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి డైరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నాం. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ డీన్ గంగరాజ్ గారు ఉన్నారు. సో వారు ఈ టెస్ట్లు అంటే ఈ పాలకు సంబంధించి ఏ విధంగా అందులో కల్తీ ఏమన్నా ఉందా, నిజంగా ఈ స్వచ్ఛమైన పాలా కాదా, ఏమేమి కాంపోనెంట్స్ ఇందులో ఉన్నాయి అనేటటువంటి చెప్పేటటువంటి ఒక టెస్ట్ని మనకు చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వారితో మనం ఇంటరాక్ట్ అవుదాం. సార్, అసలు ఏంటి టెస్ట్, ఏంటి, ఎలా చేస్తారో ఒకసారి మా కోసం ప్లీజ్. మనము ఏదైనా పాలని పరీక్షించేటప్పుడు దానిలో నీటి శాతాన్ని నార్మల్గా ఉందా లేదా పాలల్లో ఏమైనా నీళ్ళని కల్తీ చేశారన్న సందేహం వచ్చినప్పుడు మనము ఒక టెస్ట్ చేసే పాలని ఒక బీకర్లో తీసుకునేసి, ఓకే, సో ఇది ఫుల్గా పోయాలా సార్? అది నిండుగా పోసిన తర్వాత ఓకే, మనము ఇది లాక్టోమీటర్ అని ఉంటుంది. ఓకే, ఈ యొక్క లాక్టోమీటర్ పరికరం ద్వారా మనకి ఇక్కడ 0 నుంచి 40 వరకు రీడింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రీడింగ్స్ బేసిక్గా మనము అందులో కల్తీని మనము గుర్తించేదానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు పాలల్లో ఇది స్వచ్ఛమైన పాలు పోసాం కాబట్టి ఇందులో మనము లాక్టోమీటర్ని ముంచినట్లయితే ఓకే, ఈ పాలల్లో స్వచ్ఛదనం మనకు తెలుస్తుంది. ఓకే సార్, అంటే ఇది మనకు రీడింగ్ ఇక్కడ 0, 10, 20, 30 చూపిస్తుంది. అంటే ఇది స్వచ్ఛమైన పాలు అనేది మనము నిర్ధారించుకోవాలి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ లేదు. ఓకే, ఈ పాలల్లో మనము నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మనం ఆ రీడింగ్ను కూడా మనము పరిశీలించినట్లయితే ఇప్పుడున్న రీడింగ్ ఇక్కడ చూసినట్లయితే 30 వరకు వచ్చింది. అవును సార్. మనకు ఇక్కడ 0 నుంచి కిందికి 40 వరకు ఉంది, అది 30 వరకు వచ్చింది. నీళ్లు కలపని పాలు అయితే మనకు ఇది లాక్టోమీటర్లో 30 చూపిస్తుంది రీడింగు. మనము నీళ్లు కలిపినట్లయితే ఈ రీడింగ్ మనము వేరియేషన్ చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పరీక్ష చేయడం కోసం అనేసి మనము ఈ పాలల్లో కొంచెం కొద్దిగా సగం తీసేసేయండి. ఓకే, మనము ఈ నీళ్ళని కలిపినట్లయితే మనకు ఈ లాక్టోమీటర్ రీడింగ్ అనేది మనకు తేడా మనం గ్రహించేదానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఇంచుమించుగా మనం పోసిన నీళ్ళ బట్టి ఇది వరకు 30 పాయింట్లు చూస్తున్న రీడింగు ఇప్పుడు 15 పాయింట్ల వరకు వచ్చింది. అంటే దీంట్లో ఒక 50% నీళ్ళని కలిపినట్టుగా మనకు నిర్ధారించుకోవాలి. అవును, ఓకే. సో ఇప్పుడు ఇందులో నీళ్లు మనం కాబట్టి ఈ రీడింగ్ మనము ఇది పూర్తిగా నీళ్ళలో గాన ఉంచినట్లయితే ఈ రీడింగ్ మనకు 0కి వస్తుంది. ఓకే, యా, ఇంకొకటి నీళ్ళు. ఓకే సార్, ఇప్పుడు నీళ్లు పూర్తిగా ద్రవ పదార్థాన్ని మనం దీనిలోకి నీళ్ళని గాన తీసుకున్నట్లయితే ఈ రీడింగ్ మనకు 0 చూపించేదానికి అవకాశం ఉంది. ఓకే, కంప్లీట్ గా వాటర్ ఎక్కువ కంప్లీట్ గా నీళ్లు పోసినట్లయితే ఓకే
సో ఇప్పుడు దీంట్లో మనం స్వచ్ఛమైన ఈ పాలు తీసుకున్నాం. మనము ఈ రీడింగ్ ని ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం సార్, మనం ఈ పాలు తీసుకున్నాం. స్వచ్ఛమైన పాలలో రీడింగ్ మనకు 30 వరకు రావాలి, 30 పాయింట్ రావాలి. ఓకే, ఇది స్టాండర్డ్ అన్నమాట. ఓకే. సో ఇప్పటి వరకు మనము లాక్టోమీటర్ తోటి అసలు ఇందులో ఉన్నటువంటి వాటర్ ఎంత, అలాగే పాల శాతం ఎంత అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు లాక్టో స్కాన్ ద్వారా అసలు నిజంగా ఈ పాలల్లో ఏమేమి ఉన్నాయి, వాటర్ ఎంత ఉంది, అలాగే ఇతర కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు ఇంకొక టెస్ట్ ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పటి వరకు మనము లాక్టోమీటర్లో టెస్ట్ చేసిన తర్వాత అందులో పాలు ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అని టెస్ట్ చేసాము. టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక టెస్ట్ కూడా మనం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు బ్యాక్టీరియాలజికల్ ఇంక్యుబేటర్ అంటాం ఇది. సో ఇది వచ్చేసి మైక్రోబయాలజికల్ సంబంధించినటువంటి టెస్ట్. అంటే ఆ పాలల్లో ఉన్నటువంటి ఇతర కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కలుషితమైందా, అందులో ఉన్నటువంటి ఏంటి అనేటటువంటివి కూడా ఈ టెస్ట్ ద్వారా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మాధవి గారు ఉన్నారు మనతోటి, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇప్పుడు ఏంటి అసలు, అంటే ఎలా వీటిని టెస్ట్ చేస్తారు, ఒకవేళ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే, కలుషితమైనటువంటి పదార్థాలు ఉంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఒక్కసారి? ఓకే సార్, నమస్తే సార్, మై సెల్ఫ్ మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మనము క్వాలిటీ చెక్ చేయాలి సార్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి. సో ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే మిల్క్ రా మిల్క్ వస్తుంది సార్ మనకి మార్కెట్ నుంచి, ప్రాసెస్ అయిన మిల్క్ కూడా వస్తుంది సార్, ప్రాసెస్ చేసి సమ్ డైరీస్ నుంచి అట్లా కూడా పంపిస్తూ ఉంటాం. మేము తీసుకొని పిల్లల దగ్గర అనాలిసిస్ చేస్తూ ఉంటాం సార్, కంపారిజన్ ప్రాపర్గా హీట్ చేశారా లేదా, ప్రాపర్గా ప్రాసెస్ అయిందా లేదా, మైక్రోబియల్ లోడ్ ఎలా ఉంది, బ్యాక్టీరియా అన్ని కిల్ అయ్యాయా లేదా చెక్ చేయడానికి రా మిల్క్, ప్రాసెస్ మిల్క్ అన్ని ఈ విధంగా చేస్తాం సార్. ప్లేటింగ్ మెథడ్, స్ప్రెడ్ సో 4 ప్లేట్ మెథడ్ సార్, ఎస్పీసీ బ్యాక్టీరియల్ కౌంట్. సో దానికి ప్లేట్ కౌంట్ అగర్ యూస్ చేసి ఇలా పెట్రీ ప్లేట్స్ లో ఇలా మార్క్ చేస్తాం సార్. ప్రతిదీ మేము మార్క్ చేస్తాం. ఆ మార్కెట్ ఏ శాంపుల్, ఏ డేట్ చేశారు, ఏ డైల్యూషన్స్ అని మార్క్ చేసుకొని మీడియా పేరు మార్క్ చేస్తారు సార్. ఇది వచ్చి పెట్రీ డిషెస్ సార్. సో డిస్పోజబుల్ పెట్రీ డిషెస్ సార్ ఇవి, వన్ టైం నో రీయూజ్. సో ఆఫ్టర్ కౌంటింగ్ మనం డిస్కట్ చేస్తాం సార్ ఈ పెట్రీ డిషెస్. సో మనం మెయిన్ మనకు మైక్రోబియల్ బ్యాక్టీరియల్ ప్రకారంగా మనం ఎస్పీసీ బ్యాక్టీరియల్ లోడ్ కోలిఫార్మ్స్ అంటే కోలిఫార్మ్స్ ఏంటంటే ప్రాపర్ గా హీట్ చేయకపోతే అన్హైజెనిక్, పోస్ట్ ప్రాసెసింగ్ కంటామినేషన్, అన్హైజెనిక్ దాన్ని కోలిఫార్మ్స్ లో తెలిసిపోతుంది సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం బయట పోయి ఎక్కడైనా వాటర్ తాగినా, ఫుడ్ తీసుకున్నా, నెక్స్ట్ డే వామిటింగ్స్ అయ్యాయి, ఫుడ్ పట్టలేదు, సమ్ ఫుడ్ పాయిజన్, మెయిన్ కోలిఫార్మ్స్, వాటర్ ఫీకల్ కంటామినేషన్ కోలిఫార్మ్స్. నెక్స్ట్ వచ్చి సార్ ఈస్టర్న్ మోల్స్ సార్. ఈస్టర్న్ మోల్స్ అంటే ఏరియల్ కంటామినేషన్, మనం ప్రాసెస్ ఎయిర్ నుంచి కూడా బ్యాక్టీరియల్ లోడ్. సో ఈ 3 మనం మెయిన్ చెక్ చేస్తాం సార్. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిటికీ మేము స్టూడెంట్స్ ది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ లో రా మిల్క్, మార్కెట్ మిల్క్ 2 చేయిస్తాం సార్. మనం ఇది చేసిన శాంపుల్ లో ఇది చూడండి సార్, ప్రాసెస్ అండ్ మిల్క్ నో బ్యాక్టీరియల్ లోడ్. బ్యాక్టీరియల్ లేకపోతే ఇలా ఎంటీ గానీ క్లియర్ గా ఉంటుంది, నో ఆబ్సెంట్. మనం ఇవి FSSAI స్టాండర్డ్స్ అని ఉంటాయి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా డైల్యూషన్స్ చెక్ చేసుకొని, డైల్యూషన్ మనం స్టాండర్డ్స్ మనం సాటిస్ఫాక్టరీయా కాదా అని ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాం సార్. ఇన్ కేస్ ఉన్నా కూడా మనం FSSAI స్టాండర్డ్స్ లో మినిమం మాక్సిమం అని 2 ఉన్నాయి సార్. సపోజ్ మినిమం 10, మాక్సిమం 100 అలా ఉంటాయి సార్. మిల్క్ ప్రాసెస్ అయిన మిల్క్ నుంచి ప్రోడక్ట్స్ వరకు ఉంటాయి సార్. రా మిల్క్ లేదు సార్ FSSAI లో. సో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిన వాటికి, సో దాన్ని మేము కౌంట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ఇట్ మీట్స్ సాటిస్ఫాక్టరీయా, అన్సాటిస్ఫాక్టరీయా. లోపల మళ్ళీ చారలాగా కనిపిస్తున్నాయి, అది మాయిశ్చర్ మనం ఇన్వర్ట్ చేస్తాము. జస్ట్ మనం మీడియా 45 లో అట్లా చేసి చూసాం. మనం ఇప్పుడు ఇక్కడ మైక్రోబయాలజికల్ టెస్ట్ చూసాము, అలాగే ఇంతకుముందు కూడా ఒక టెస్ట్ చూడడం జరిగింది. సో ఈ టెస్ట్లన్నీ కూడా పాలకి సంబంధించి అందులో నాణ్యత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం ఏమైనా సరే కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే ఏమేమి పదార్థాలు అందులో కలిసాయి, అవి ఏ స్థాయిలో ఎంత మోతాదులో కలిసాయి అనేటటువంటి అన్ని టెస్ట్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పటి వరకు మనం పాలల్లో వాటర్ కలిసిందా లేదా అనేది లాక్టోమీటర్ ద్వారా
తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు మిల్కో స్క్రీన్ అనేటటువంటి ఒక టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్లో మిల్క్కి సంబంధించి అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఉందా లేకపోతే సాలిడ్స్ నాన్ ఫ్యాట్ అంటే ఎస్ఎన్ఎఫ్ అంటాం, అది ప్రోటీను, వాటి పర్సంటేజ్ ఎలా ఉంది, ఒకవేళ అడల్ట్రేషన్ కానీ జరుగుంటే అందులో వాటర్ ఏమైనా ఉన్నాయా, అలాగే అమోనియం సల్ఫేట్ ఏమైనా ఉందా, సుక్రోజ్ ఉందా, యూరియా ఉందా, ఏంటి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇందులో వచ్చేటటువంటి పరిస్థితి. సో రాము గారు ఉన్నారు, డైరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్. సో వారు ఒకసారి దాన్ని మనకు అది ఆ టెస్ట్ ఒకసారి చేస్తారు, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలా చేస్తారు సార్ అది? సార్ మనం జస్ట్ మిల్క్ తీసుకుంటాము ఈ బీకర్లో, జస్ట్ మెషిన్లో పెట్టి మనం ప్రెస్ చేస్తే కనుక ఒక 40 సెకండ్స్లోనే మనకి మిల్క్లో ఉన్న ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, ప్రోటీన్ కంటెంట్, ఒకవేళ ఆ మిల్క్లో ఏదైనా అడల్ట్రెంట్స్ ఉంటే కనుక సో అది డైరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది, ఈ అడల్ట్రెంట్స్ ఈ మిల్క్లో ప్రెసెంట్ ఉన్నాయి. ఒకసారి మీరు సో అది ఫుల్గా తీసుకోవాలి మనం. ఓకే ఓకే మెజర్ అవుతుంది, ఇది మెజర్ అవుతుంది. ఓకే ఎంతసేపులో వస్తుంది సార్ ఇది? 40 సెకండ్స్లో 40 సెకండ్స్లో మనకు వస్తుంది. అంటే ఫ్యాట్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎస్ఎన్ఎఫ్, ప్రోటీన్ ముందు అవి వస్తాయి. ఇన్ కేసు ఏదైనా అడల్ట్రేషన్ జరుగుంటే డిస్ప్లే అవుతాయి. ఓకే సో ఇది మెజరింగ్ అవుతుంది. ఓకే అంటే ఇది కంప్లీట్గా మనకు యాక్యురసీ ఉంటుందా సార్? అవును. ఓకే 100% యాక్యురసీ. ఇది FTR బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే యాక్యురసీ ఉంటుంది. ఓకే అంటే ఇన్ జనరల్గా మనకు మిల్క్ కానీ మనం కానీ చూసినట్లయితే మిల్క్లో ఒక 85.5% నుంచి 88.7% వరకు వాటర్ ఉంటుంది. అలాగే సాలిడ్స్ వచ్చేసి ఒక 11.3% నుంచి 14.5% వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏమున్నాయి సార్ ఇందులో? సార్ ఇప్పుడు ఫ్యాట్ దీంట్లో 5.7% ఉంది, ఎస్ఎన్ఎఫ్ 8.47, ప్రోటీన్ 3.1% ఉంది. సో ఈ మిల్క్ లో ఇప్పుడు ఈ అడల్ట్రెంట్స్ చూపిస్తున్నాయి, అమోనియం సల్ఫేట్, సుక్రోస్. ఓకే ఇవి కలిసి ఉన్నాయి అంటే ఇది అడల్ట్రేటెడ్ మిల్క్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమోనియం సల్ఫేట్ ఉంటే అంటే ఏంటి సార్, అది ఏం కలిపి ఉంటుంది సార్? అది మామూలు అయితే ఎస్ఎన్ఎఫ్ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు అమోనియం సల్ఫేట్, కానీ సుక్రోస్ అంటే మామూలు షుగర్. ఓకే సో వాటిని కూడా వేస్తూ ఉంటారు. సార్ అబ్నార్మల్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ 5 అడల్ట్రెంట్స్ మాత్రమే డిటెక్ట్ చేయగలదు. ఒకవేళ వేరే ఏమైనా అడల్ట్రెంట్స్ ఉంటే కనుక అది అబ్నార్మల్ అని చూపిస్తుంది. ఓకే ఇంకా కూడా ఏదో ఉంది మొత్తానికి. సో ఈ పాలు అయితే కొంచెం అడల్ట్రేట్ అయినటువంటి మిల్కే. సో వీటిని తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయి సార్? అవును సార్, ఖచ్చితంగా అడల్ట్రేషన్ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సో ఇదైతే ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి పాలు, ఇది ఒక మిల్క్ షాప్ నుంచి మనం తీసుకున్నాం. సో ఆ మిల్క్ షాప్లో తీసుకున్న శాంపిల్లో ఇక్కడ మనం ఈ టెస్ట్ చేస్తే మిల్కో స్క్రీన్ అనేటటువంటి మిల్క్ దీంట్లో చేస్తే అడల్టరేషన్ అయ్యింది అనేది ఇక్కడ యాక్యురసీ కూడా 100% ఉంటుందని చెప్పేసి కూడా మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది అడల్టరేటెడ్ పాలు అంటే కల్తీ అయినటువంటి పాలు, ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సమస్యలు వస్తాయి. సో టెస్ట్ చేసినప్పుడు ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అందులో ఫ్యాట్ కావచ్చు, అలాగే ఎస్ఎన్ఎఫ్, ప్రోటీన్, ఈ 3 ఉన్నాయి. వీటితో పాటు అడల్టరేట్ అయినటువంటి కొన్ని అంశాలు కనిపించాయి. సో అవి మీకు ఇందాక మనకు కనిపించాయి, ఇప్పుడు లేవు అవి. సో అవి ఏమేమి కలిసాయి, వాటి వల్ల ఏమున్నాయి సార్ దుష్పరిణామాలు వాటి వల్ల? సార్ ఇప్పుడు యూజువల్గా ఈ ఇన్స్ట్రుమెంట్ మిల్క్ స్కిన్ రా మిల్క్ కోసం యూస్ చేస్తాము. సో జస్ట్ మీరు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి మనము ప్రాసెస్ మిల్క్ చూసాము. సో ఇట్ మే నాట్ బి అగైన్ వీ నీడ్ టు టెస్ట్, మన మాన్యువల్ కూడా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రా మిల్క్ అయితే ఈ మషిన్ అక్యురేట్ గా మనకి అడల్టరెంట్స్ చూపిస్తుంది. సో ఏ అడల్టరెంట్స్ ఉన్నా మిల్క్ లో ఉన్నా కూడా అది మనకి హానికారం. యాజ్ పర్ FSSAI ఏం చెప్తుందంటే మిల్క్ ఎలా మనము కౌ నుంచి వస్తుందో అలాగనే మన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేసి కన్జ్యూమర్స్కి వెళ్ళాలి. దాంట్లో ఏ విధమైన కనీసం వాటర్ వేసినా కూడా దాన్ని అడల్టరేట్గా పరిగణిస్తారు. అలాగే ఏ కెమికల్స్ ఉన్నా కూడా న్యూట్రలైజర్స్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావచ్చు, అవి చాలా వరకు మన హెల్త్కి ఇంపాక్ట్ చేస్తాయి. సో ఇందాక మనం చూసినట్లు ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, న్యూట్రల్స్ ఉన్నాయా సార్? ఇందాక మనం చేసిన అంటే ఇది ఓకే ప్రాసెస్డ్ మిల్క్ ఇది అయినప్పటికీ కూడా వాటి వల్ల ఇన్ కేస్ అవే ఉంటే, ఆ కాంపోనెంట్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? వేరియస్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉంటుంది. ఒక్కొక్కటి ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ ఉంటే ఏదైనా క్యాన్సర్స్ కావచ్చు. సో అలా చాలా మన ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటాయి సార్. ఓకే బేస్డ్ ఆన్ దట్. ఓకే థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ ఒక టెస్ట్, 2 టెస్టులు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు గంగరాజు గారు చేసి చూపించారు, వాటర్లో పరిస్థితి ఎలా ఉంటుంది, వాటర్ కలిస్తే దాన్ని ఎలా మనం అడల్టరేటెడ్గా
ట్రీట్ చేయొచ్చు అనేటటువంటి అంశాలని వారు మనకు చేసి చూపించడం జరిగింది. ఆ వాటర్ పర్సంటేజ్ ఎంత ఉందని చూసాం. సో అదే పాలన తీసుకొచ్చి, అంటే మనం తీసుకొచ్చింది రా మిల్క్ కాదు, ప్రాసెస్ చేసినటువంటి మిల్క్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ టెస్ట్ చేసాం. ఈ టెస్ట్ వచ్చేసి మిల్కో స్క్రీన్లో టెస్ట్ చేసినటువంటి సందర్భంలో వాస్తవంగా ఇక్కడ ఉండాల్సినటువంటి కాంపోనెంట్స్ ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్, ప్రోటీన్తో పాటు అడల్టరేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఇది చూపించింది. ఇందులో సుక్రోజు, యూరియా, అలాగే అమ్మోనియం సల్ఫేట్కి సంబంధించింది కొంచెం ఉన్నాయి అని చెప్పేసి ఇందులో చూపించినటువంటి పరిస్థితి. సో నిజంగా అవే కానీ ఉంటే ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలు అనేవి నిత్యావసరాల భాగమైనటువంటి నేపథ్యంలో వాటిని తీసుకునేటటువంటి సందర్భంలో ఒకసారి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకంతో పాటు మన జాగ్రత్త కూడా మన ప్రాణాలకు భరోసా ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా తాగేటటువంటి అదేదో సామెత ఉంది, తెల్లనివన్నీ పాలు కావు, అలాగే నల్లనివన్నీ నీళ్లు కావు అనేటటువంటి సామెత ఏదైతే ఉందో ఆ సామెతను ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏం చేయాలన్నా సరే ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రపంచీకరణ జరిగిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా పాలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ డెమోన్స్ట్రేషన్. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ లైన్ న్యూస్ కోసం.